ఇక సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ వైభవంగా జరుగుతోంది. విశాఖలోని రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. లక్షలాదిగా తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. తొలి పావంచా నుంచి అడవివరం, హనుమంతవాక, అప్పుఘర్, ఇసుకతోట, సీతమ్మధార, నరసింహానగర్, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా తొలిమిట్టి వరకు 32 కిలోమీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ సాగే మార్గంలో ప్రతి అర కిలోమీటర్కు ఒక కౌంటర్ ద్వారా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించి పరిశీలిస్తున్నారు. సింహాచలం తొలి పావంచకు చేరుకునేందుకు వచ్చే భక్తుల కోసం బస్సులు కేవలం బీఆర్టీఎస్ రోడ్ వరకు మాత్రమే నడపడం, బస్సుల దారి మళ్లింపు వల్ల ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మరి కాసేపటితో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ముగియనున్నది. మునిపెన్నడూ లేనంత భక్తుల రద్దీ ఈ ఏడాది ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని చతుర్దశి నాడు సింహాచలం గిరి ప్రదక్షిణ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు.